నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, నిన్న ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అయితే జరిగింది. గూగుల్ డేటా సెంటర్ అప్పుడు ఎలాగైతే ఇది మేమే తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేశారని ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు, ఈ రోజు కూడా సేమ్ ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అటు వైసీపీ సోషల్ మీడియా చూసినా, అలాగే ఇప్పుడు అమర్నాథ్ గారు ఎవరైతే ప్రీవియస్ గా ఐటీ మినిస్టర్ గా చేశారో ఆయన మీటింగ్ పెట్టి మరి దావోస్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో మేము అప్పుడే స్టీల్ ప్లాంట్ తీసుకురావడానికి ప్రణాళికలు అయితే రచించామని చెప్తున్నారు. సో వీటిని ఎలా చూడాలంటారు? అంటే ప్రతిదీ కూడా క్రెడిట్ చోరీనే మేమే చేసాం వీళ్ళు చెప్పుకుంటున్నారు అన్నట్టు వైసీపీ ప్రతిసారి ఇదే మాట్లాడుతుంది. అసలు దీంట్లో వాస్తవాలు ఏంటి? ఇప్పుడు వాస్తవంగా 2009 సెప్టెంబర్ 2వ తారీఖు రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు. 2017లో విభజిత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హోండై మాతృ సంస్థ, హోండై సిస్టర్ కన్సర్న్ కియా, అంటే హోండై గ్రూప్ లోనే కియా అనేది వాళ్ళ గ్రూప్ లో కంపెనీయే. వాళ్ళు భారతదేశంలో ఇక్కడ ప్లాంట్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడినాయి. ఆ పోటీ పడ్డ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా స్పందించి అప్పటికి ఇండియాలో లార్జెస్ట్ ఎఫ్డిఐ అదే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సుమారుగా 2.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆ రోజుల్లో. దాన్ని వాళ్ళని ఒప్పించి దుర్భిక్ష అనంతపూర్ జిల్లాలో ఆ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ఆ ప్లాంట్ ఏర్పాటు చేయించడం కోసం ఆయన పాలనాపరంగా ఎంత వేగమైన నిర్ణయాలు తీసుకున్నారు అనంటే, వాళ్ళకి భూమి కేటాయింపులు చేయటమే కాకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళకి అన్ని అనుమతులు చాలా వేగంగా ఇస్తూ, ప్లాంట్ ఏర్పాటు అవ్వాలి అని అంటే వాళ్ళకి వాటర్ కావాలి. హంద్రీనివా కెనాల్ నుంచి గొల్లాపల్లి రిజర్వాయర్కి నీరు తరలించే పనులు చాలా వేగంగా పూర్తి చేసి, గొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడ నీరు నిల్వ ఉండేలాగా చేసి, నీటి లభ్యత ఎప్పుడైతే పాసిబుల్ అయిందో ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవడం సాధ్యపడింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టగానే నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయనే లెజిస్లేటివ్ అఫైర్స్ కూడా చూసేవాడు. ఆయన అసెంబ్లీలో ఒక విస్తుగొలిపే ప్రకటన చేశాడు. సహజంగానే మనం స్టాండప్ కామెడీ షోలు చూస్తాం, కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఒక స్టాండప్ కామెడీ షో చేశాడు. ఏం చేశాడు ఆయన? 2017లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన కియా ప్లాంట్, 2009లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఆయన హోండై సంస్థతో జరిపిన చర్చల పర్యవసానమే ఆయన చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాకారమైంది. ఇది చంద్రబాబు ఘనత కాదు, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు జరిపిన చర్చల పర్యవసానమే. అలాగే ఇప్పుడు కూడా గతంలో చూసాం మనం, లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్ $15 బిలియన్ పెట్టుబడి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టబోతున్నాము అని చెప్పని గూగుల్ CEO సుందర్ పిచ్చై ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది మేము అదానీతో చేసుకున్న ఒప్పంద పర్యవసానమే ఈ పెట్టుబడి, ఇది మా ఘనత. మరి అదే జగన్మోహన్ రెడ్డి క్లారిఫై చేయాల్సిన ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి. అసలు అదానీ డేటా సెంటర్ గురించి ఆయన ప్రస్తావన తెచ్చాడు కాబట్టి దాని గురించి 2 మాటలు మాట్లాడుకుందాం మనం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018 చివరి రోజుల్లో అదానీ కంపెనీ తోటి వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు డేటా సెంటర్ మీద విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడం కోసం 130 ఎకరాల భూమి వాళ్ళకి లీజ్ ప్రాతిపదిక మీద కేటాయింపులు చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 70,000 కోట్ల రూపాయల ఈ పెట్టుబడి ప్రతిపాదన, ఇంత ఖరీదైన భూములు ఇస్తారా మీరు అని చెప్పని ఆ ప్రతిపాదనని వాళ్ళకు వాళ్ళు రద్దు చేసుకునేలాగా చేశాడు ఆయన. సహజంగానే మరి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుంది. అదే అదానీ తోటి మరి గంగవరం పోర్టు ఒప్పందం చేసుకొని అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా అదానీ కట్టబెట్టాడు. కృష్ణపట్నం పోర్టును కూడా అదానీ కట్టబెట్టాడు. అదానీతో బంధం బలపడిన తర్వాత అదానీని బతిమలాడుకొని 70,000 కోట్ల స్థానంలో 15,000 కోట్లే పెట్టుబడి ప్రతిపాదనకు ఒప్పించుకున్నారు. సరే ఒప్పించుకున్నావు, 70,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకి 130 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కేటాయించితే ఈయన 15,000 కోట్ల ప్రతిపాదనకి 180 ఎకరాలు కేటాయించాడు. అంటే 70,000కి 130 ఎకరాలు, 15,000కి 180 ఎకరాలు. అది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లీజ్ ప్రాతిపదిక మీద కేటాయింపు చేస్తే ఈయన వాళ్ళకి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేసాడు. సరే చేసావు, అంతిమంగా ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళని కట్టించావా? వాళ్ళు పెట్టుబడి పెట్టడం, ఉపాధి కల్పన చేయటం, అక్కడ సంస్థ ఏర్పాటు చేయటం ఇవన్నీ తర్వాత సంగతి. కనీసం నీ హయాంలో దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళని కట్టించగలిగావా? 5 ఏళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. అంటే వీళ్ళ నిర్వాహకం అది. ఈ సోకాల్డ్ నాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్
అతన్ని వీళ్ళ హయాంలో విశాఖపట్నంలో జరిగిన సిఐఏ కన్వెన్షన్ సందర్భంగా విలేకరులు ప్రశ్నిస్తే కోడి గుడ్డు అతను చెప్పింది, కోడి ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది, గుడ్డు పొదగాలి, పిల్లలు కావాలి అని చెప్పని. ఇదేంట్రా ఐటీ అండ్ హెచ్ఆర్టీ మినిస్టర్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ లాగా హ్యాచరీల గురించి మాట్లాడుతున్నాడని చెప్పని ప్రజలు విస్తుపోయారు. కోడి గుడ్లు పెట్టడం, పొదగటం ఇదంతా హ్యాచరీలకు సంబంధించింది. ఆ భాష మాట్లాడాడు. అటువంటి గుడివాడ అమర్నాథ్ 5 సంవత్సరాల వాళ్ళ టెన్యూర్లో రాష్ట్రానికి రప్పించిన సంస్థలు వాటి వల్ల కల్పించబడ్డ ఉపాధి గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పలేరు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఈ గుడివాడ అమర్నాథ్కి ముందు నాడు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కాలం చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీకి తెలియజేశాడు 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో నాడు 3 సిఏఏ కన్వెన్షన్స్ ద్వారా చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాల్లో 5 లక్షల కోట్ల సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయి. వాటి ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అసెంబ్లీకి తెలియజేసింది. మరి వాళ్ళ ఐటీ అండ్ హెచ్ఆర్టీ మినిస్టర్ గా పనిచేసిన అమర్నాథ్ని వాళ్ళ 19-24 టెన్యూర్లో రాష్ట్రంలో ఏ సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయి, ఏ సంస్థల ద్వారా ఎంత ఉపాధి కల్పన జరిగిందనే చెప్పమను. ఇవాళ ఆర్సిలర్ మెటల్ ప్రస్తావన వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని నెలలుగా ఆల్మోస్ట్ ఒక 1 year గా ఆర్సిలర్ మెటల్ అండ్ నిప్పన్ స్టీల్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి ప్రాంతంలో నక్కపల్లి విలేజ్ దగ్గర వాళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని ప్రకటిస్తా ఉంది. వాళ్ళకి ఐరన్ ఓర్ కేటాయింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల ప్రతినిధి బృందం, ఎన్డీఏ కూటమి ప్రతినిధి బృందం, తెలుగుదేశం జనసేన నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి ఛత్తీస్గఢ్ లో ఉన్న ఎన్ఎండిసి మైన్స్ నుంచి వాళ్ళు 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీ తోటి ప్లాంట్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు. కానీ అంతకుముందు ఎన్ఎండిసి అంతటి స్థాయి ఓరు వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు రాలా. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకున్న సయోధ్య దృష్ట్యా ఆ ప్లాంట్ ఏర్పాటుకి ఫస్ట్ ఫేజ్ లో 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ అంతటి ఓరు ఇవ్వాలి. ఓరు ఇవ్వందే నీకు ముడి ఖనిజం లేదే ప్లాంట్ పెట్టి ఉపయోగం ఉంది. క్యాప్టివ్ పోర్టుతో సహా అన్ని అనుమతులు ప్రభుత్వం వైపు నుంచి భూసేకరణ, వాళ్ళకి భూమి అప్పచెప్పటం, వాళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ ఇవ్వటం, వాళ్ళకి 4 lane రోడ్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, వాళ్ళు క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వటం, వాళ్ళకి ఓరు ఛత్తీస్గఢ్ నుంచి కేటాయింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం ఎన్ఎండిసి నుంచి. ఇన్ని పనులు ఇంత వేగంగా పూర్తి చేసి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చిన తర్వాత ఇవాళ భూమి పూజ జరుపుకునే లోపుగా ఈ అనుమతులు అన్ని వాళ్ళకి ఇచ్చేసి 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఉపాధి కల్పనకి మార్గం సుగమం చేస్తే నిన్నటి నుంచి మొదలు పెట్టారు. 2022లో దావోస్ పర్యటన సందర్భంగానే ఆదిత్య మిట్టల్తో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యావు. మరి ఎందుకని ఆ ప్రతిపాదన రాష్ట్రంలోకి రాలా? నువ్వు 2022లో దావోస్ పర్యటనకు వెళ్ళావు. మరి 2024 జూన్ 4 ప్రజల చేత తిరస్కారానికి గురయ్యే వరకు నువ్వే పాలకుడిగా ఉన్నావుగా. నీ హయాంలో ఎందుకని వాళ్ళు రాష్ట్రానికి రాలా? వాళ్ళని రప్పించలా? వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ఫెసిలిటేషన్స్ అన్ని నీ హయాంలో ఎందుకు జరగలా? ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాలి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అని చెప్పని విభజిత రాష్ట్రంలో విభజన చట్టంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన చేశారు. ఇక్కడ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది. వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు ఓబులాపురం మైన్స్ మొత్తాన్ని తవ్వి అమ్ముకుంటున్న గాలి జనార్దన్ రెడ్డి అతను కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట ఒక స్టీల్ ప్లాంట్ పెడతాడు అని చెప్పని వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చాలా హంగామా చేసి ఇంకేముంది కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుంది అని చెప్పని 10,000 ఎకరాలు భూమి కేటాయింపు చేసి శంకుస్థాపన చేసి ఆర్భాట ప్రచారం చేసుకున్నారు. ఆ సంస్థకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించారు. అంటే అక్కడ తవ్వుకున్న ముడి ఖనిజంతో ఇక్కడ ఉత్పత్తి చేయాలి అని చెప్పని. అంటే భూమి కేటాయింపు అయిపోయింది, ఐరన్ ఓర్ కేటాయింపు అయిపోయింది. పైగా ఇతనే కడపలో ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేస్తాడని ఇంకొక 4,000 ఎకరాలు అక్కడ కడపలో కేటాయింపు చేశాడు. ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాలి అనుకుంటుంటే అన్ని వేల ఎకరాలు అని చెప్పని ఆక్రోశిస్తున్న వైసీపీ కడప లాంటి అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది అంతే. కడప లాంటి చిన్న టౌన్ వెన్ కంపేర్ టు హైదరాబాదు, అమరావతి, విజయవాడ లాంటి వాటితో కంపేర్ చేస్తే అక్కడ 4,000 ఎకరాలు వాళ్ళ నాయన ఇచ్చాడు ఆ రోజున. అది ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించరు. మరి 14,000 ఎకరాలు కేటాయింపు చేశారు. అంతిమంగా ఏం జరిగింది? ఈ భూములు తీసుకెళ్లి గాలి జనార్దన్ రెడ్డి బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్నాడు. ఆ క్యాప్టివ్ మైన్స్ ని కూడా తవ్వి అమ్మేసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ లేదు, అతిగతి లేదు. విభజన చట్టంలో పొందుపరిచిన స్టీల్ ప్లాంట్ 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సెయిల్ ద్వారా ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయండి అని కేంద్ర ప్రభుత్వంతో పదే అభ్యర్థించిన వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్టు అనుకూలంగా రాలేదు అని చెప్పని కాలయాపన చేస్తారన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపునే స్టీల్
ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు. 2,000 కోట్ల రూపాయల కేటాయింపులు కూడా చేశారు. చేస్తే 2019 ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఎన్నికలకు ముందు కడప ప్రజల కంటి తుడుపు కోసం ఇక్కడ శంకుస్థాపన చేశాడు. నేను కడప బిడ్డని, నేను అధికారంలోకి వచ్చి రాగానే అదే ఫ్యాక్టరీకి మళ్ళొకసారి శంకుస్థాపన చేస్తున్నా. నేను నా ప్రభుత్వ హయాంలోనే 3 సంవత్సరాల్లో ఈ ప్లాంట్ పూర్తి చేస్తా, 25,000 మందికి ఇక్కడ ఉద్యోగ కల్పన చేస్తా అన్నాడు. 2019లో శంకుస్థాపన చేస్తా అంటే వీళ్ళ నాయన ఒకసారి శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది, ఈయన హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది. సరే 3 ఏళ్ళు అవుతుంది కదా, ఇక ఇక్కడ ఉద్యోగాలు చేరిపోవటం అని చెప్పని బయట జిల్లాలో అనుకున్నారు. కడపవాసులకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. 2023 మార్చిలో మళ్ళొకసారి శంకుస్థాపన చేశాడు అక్కడ. అప్పుడేమో ఎన్నికల ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశాడు అన్నాడు. ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తా అన్నాడు. మళ్ళీ అదే ప్లేస్లో 2023లో మార్చి కాదు 2023 మే జూన్లో అంటే ఎన్నికలకి ఇంకొక 6-7 నెలల ముందు మరొక శంకుస్థాపన చేశాడు. అంటే 5 సంవత్సరాలు అధికారం నీ చేతికి దక్కి నువ్వు అష్యూర్ చేసి నీ చేతుల మీదకి శంకుస్థాపన చేసిన ప్లాంట్కే దిక్కు మొక్కు లేకపోతే నువ్వు ఆర్సెలర్మిట్టల్ సంస్థ నీ క్రెడిబిలిటీయా, నీ క్రెడిటా, నువ్వు సాధించావా? కడప ప్రజలకు చెప్పమని వెళ్ళి వాళ్ళ నాయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ల గురించి అని చెప్పని వాళ్ళు శంకుస్థాపనలే చేశారు. అక్కడ కేటాయించిన మైన్స్ తొవ్వి అమ్ముకోవడానికి సహకరించారు. అవి కుంభకోణాలుగా మారి ఐఏఎస్ అధికారులతో సహా జైళ్లకు వెళ్లారు. ఇవన్నీ నేడు జనరేషను నిన్నేం జరిగింది అనేది గుర్తుంచుకోర్లే అని చెప్పని ఒక రకమైన భ్రమంలో వాళ్ళుండి ప్రజలను కూడా భ్రమంలో ఉంచగలము అని చెప్పని వైసీపీ అనుకుంటా ఉంది. ఇది ఈ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ప్రజల అమాయకులు కాదు అనేది 2024 తీర్పు చూసిన తర్వాత కూడా ఇంకా ప్రజల గురించి చాలా వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని గురించి చాలా తక్కువగా చులకనగా అంచనా వేస్తున్న గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మొట్టమొదట ప్రజల గురించి వాళ్ళకున్న ఆ అభిప్రాయాన్ని వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళు భ్రమంలోంచి బయటికి రావాలి. ఈ ప్రచారాలతోటి మీ సామర్థ్యం ఏంటనేది ప్రజలకు ఆల్రెడీ ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిదీ మాదే ఘనత, ప్రతిదీ క్రెడిట్ మాకే దక్కాలి అని చెప్పనే ఈ తాత్కాలిక ఈ ప్రచార ఆర్భాటంతో వైసీపీ చేస్తున్న దీన్ని ప్రజలకి ఒక స్పష్టత ఉంది. స్పష్టత లేనిది వైసీపీ నాయకత్వానికి. థ్యాంక్ యూ సార్.